ఇప్పుడు సేఫ్ జోన్ లో ఉంటాడు గోడ మీద మహబూబాద్ జిల్లా హెడ్ క్వార్టర్స్లో ఈరోజు జీవన్ హాస్పిటల్ ప్రారంభోత్సవానికి నన్ను ముఖ్య అతిథిగా పిలిచినటువంటి డాక్టర్ మల్సూర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. జిల్లా హెడ్ క్వార్టర్స్ అయిన తర్వాత మహబూబాద్ పట్టణంలో అనేక హాస్పిటల్స్ దినదినాభివృద్ధి చెందుతూ ఉన్నాయి. ఇక్కడ మనకు దగ్గర 80,000 గ్రామ పంచాయతీలు ఉంటాయి. ఇక్కడ మన మొత్తం క్యాచ్మెంట్ ఏరియా. ఇక్కడి నుంచి వివిధ కులాలకు సంబంధించిన వాళ్ళు, గిరిజనులు అత్యధికంగా ఉంటారు. వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ హాస్పిటల్స్ పెరగడం, అదేవిధంగా ఇక్కడ మహబూబాద్లో మెరుగైన వైద్యం మనం ఇంతకు ముందు నుంచే మేము ఉన్నప్పటి నుంచే మెరుగైన వైద్యం ఇప్పిస్తూ వస్తూ ఉన్నాయి. ఈ సదవకాశాన్ని మహబూబాద్ జిల్లా వాస్తవ్యులందరూ వాడుకోవాల్సిందిగా కోరుకుంటూ మరొక్కసారి డాక్టర్ మల్సూర్ నాయక్ దంపతులకు హార్దిక శుభాకాంక్షలు తెలియజేస్తూ నమస్కారం. నేను డాక్టర్ భారత్ మల్సూర్, జనరల్ సర్జన్ని. మట్టెవాడ మా ఊరు మట్టెవాడ. చాలా కష్టపడి ఏజెన్సీ నుంచి వచ్చాము. గుంటూరులో మొత్తం స్టడీ అంతా ఆంధ్రాలో అయిపోయింది. ఉన్న ఊరు పుట్టిన ఊరికి సేవ చేయాలనే ఉద్దేశంతో వరంగల్ ఎంజీఓలో పనిచేస్తున్నా కూడా ట్రాన్స్ఫర్ ఇక్కడ మొబైల్ రావడం జరిగింది. దయచేసి జనాలు ఏమైనా లాప్రోస్కోపీ ఆపరేషన్ అయినా, ఓపెన్ ఆపరేషన్ అయినా, పేదవాళ్ళైనా, డబ్బున్న లేని వాళ్ళని ఎవరైనా కూడా సర్జరీ అందుబాటులో, అందరికీ అందుబాటులో 24 hours ఉంటాను. మంచి సర్వీస్ ఇస్తాను. పేషెంట్లు అందరికీ జాగ్రత్త చూసుకుంటాను. ఏదైనా కూడా రండి. జగన్మోహన్ కాంపౌండర్స్ ఉంటారు. ఎనీ టైం ఆపరేషన్స్, అన్ని రకాల ఆపరేషన్స్ ఈసారి ఏ రకమైన సర్జరీ చేస్తున్నాము. దాంతోపాటు ఎండి డాక్టర్ కూడా అందుబాటులో ఉంటారు. ఎండి డాక్టర్ కూడా కన్సల్టెంట్ పిలుస్తున్నాము. సర్జరీ కానీ, ఎండి కానీ ఏ కేసెస్ అన్నా దయచేసి రండి. ఈ సర్వీసెస్ బాగుంటుంది. అమౌంట్ కూడా అక్కడ అది అందరూ రొటీన్తో అందరితో పాటు పెట్టాము. అలా ఉండదు. జనాల వాళ్ళ స్థితిగతులను బట్టి, వాళ్ళ దీన్ని బట్టి అమౌంట్ ఉంటుంది. సో వచ్చి చూడండి ఫస్ట్ ఎలా ఉంటుందో. మీకు సర్వీసెస్ ఉంటే ఫర్దర్ కంటారు. సార్ చాలా బిజీగా ఉంటారు ఆపరేషన్లో. మనం నా గురువు సార్ వల్లే వచ్చాము ఇక్కడికి. ఎంబీబీ చేస్తున్నప్పటి నుంచి సార్ చూసి పెరిగాము. అండ్ సర్జరీ చేయడం, చూడడం అనేది జరిగింది. ఇక్కడ చాలా ఆనందం ఫీల్ అవుతున్నాను. మీరు ప్రోగ్రామ్కి వచ్చిన ఎమ్మెల్యే గారికి, దేవిరెడ్డి సార్, అర్జయరెడ్డి సార్, ఇంకా సీనియర్ డాక్టర్లు అందరికీ నా హృదయపూర్వక నమస్కారం.